ఈ ప్రపంచంలో మనిషి జీవితంలో తీసుకునే అత్యంత పెద్ద నిర్ణయం ఏదో తెలుసా? చదువు కాదు, ఉద్యోగం కాదు, డబ్బు కాదు. మరి పెళ్లి. ఎందుకంటే ఒక ఉద్యోగం మారవచ్చు, ఒక ఇల్లు మార్చుకోవచ్చు. కానీ భార్య లేదా భర్త మన జీవితంలో మొత్తం మనతో పాటు నడిచే ఒకే ఒక వ్యక్తి. కానీ నిజంగా చెప్పాలంటే మ్యారేజ్ అంటే ఏంటి? ఒక ఫంక్షనా? ఒక అగ్రీమెంటా? ఒక ట్రెడిషనా? లేదా సొంత స్వార్థం తీసుకునే సిస్టమా? ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే పెళ్ళికి నిజమైన అర్థం ఏంటో తెలుస్తుంది. ఎందుకు చాలా పెళ్ళిళ్ళు ఫెయిల్ అవుతున్నాయో తెలుస్తుంది. మ్యారేజ్ అంటే ప్రేమ కంటే ఎక్కువ. ఎందుకని? అది కూడా తెలుస్తుంది. మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో అది కూడా తెలుస్తుంది. నిజంగా నిజం మాట్లాడుకుందాం. ఫస్ట్ మన సొసైటీ ఈ మ్యారేజ్‌ని ఎలా చూస్తుందో తెలుసుకుందాం. ఈరోజు సొసైటీలో పెళ్ళి అంటే ఏంటి? మంచి జాబ్ ఉండాలి, మంచి శాలరీ ఉండాలి, క్యాస్ట్ మ్యాచ్ అవ్వాలి, స్టేటస్ మ్యాచ్ అవ్వాలి, లుక్స్ మ్యాచ్ అవ్వాలి. కానీ అస్సలు ఎవరు పట్టించుకోని సంగతి ఏంటంటే, ఈ ఇద్దరు బాధను పంచుకోగలరా? ఒకరి తప్పులను ఒకరు క్షమించుకోగలరా? డబ్బు లేకపోయినా కలిసి ఉండగలరా? అని ఎవరు పట్టించుకోరు. అందుకే చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు. కానీ సంతోషంగా ఉండలేరు. ఓకే. ఫంక్షన్ అయిపోయింది. ఫోటోస్ అప్‌లోడ్ చేసాం. స్టేటస్ చేంజ్ చేసాం. కానీ లైఫ్‌లో సైలెన్స్, ఈగో, మిస్‌అండర్‌స్టాండింగ్స్, లోన్లీనెస్ ఇది పెళ్లి కాదు. ఇది సోషల్ ప్రెజర్. అసలు పెళ్ళంటే ఏంటి? ఇద్దరు పర్ఫెక్ట్ వ్యక్తులు కలవడం కాదు. ఇద్దరు ఇంపర్ఫెక్ట్ వ్యక్తులు ఒకరిని ఒకరు యాక్సెప్ట్ చేయడం. అర్థమైందా? మ్యారేజ్ అంటే నువ్వు మారాలి అని చెప్పడం కాదు. నిన్ను అర్థం చేసుకుంటాను అని చెప్పడం. మ్యారేజ్ అంటే హ్యాపీ డేస్‌లో కాదు, హార్డ్ డేస్‌లో కూడా కలిసి నిలబడడం. హస్బెండ్ అంటే వైఫ్‌ని కంట్రోల్ చేయడం కాదు, వైఫ్‌ని ప్రొటెక్షన్ అండ్ సపోర్ట్ ఇవ్వడం. అలాగే వైఫ్ అంటే హస్బెండ్‌ని డామినేట్ చేయడం కాదు, హస్బెండ్‌కు ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఇవ్వడం. మ్యారేజ్ అంటే రైట్స్ కాదు, రెస్పాన్సిబిలిటీస్. రొమాన్స్ కాదు, రెస్పెక్ట్. అట్రాక్షన్ కాదు, కమిట్మెంట్. ఇది తెలుసుకున్న పెయిర్స్ ఎవరైనా ఆ పెళ్లి లైఫ్‌లో చాలా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు అసలైన టాపిక్‌కొద్దాం. లవ్ వర్సెస్ మ్యారేజ్. చాలామంది అంటారు లవ్ ఉంటే చాలు మ్యారేజ్ ఈజీ అని. కానీ వాళ్ళకి నిజం తెలీదు. నిజం ఏంటంటే లవ్ ఎలోన్ ఈజ్ నాట్ ఎనఫ్. అర్థమైందా? లవ్‌లో ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. కానీ బటర్‌ఫ్లైస్ ఉంటాయి. కానీ మ్యారేజ్ లైఫ్‌లో అలా కాదు. పేషెన్స్ కావాలి, సాక్రిఫైస్ కావాలి, సైలెన్స్‌లో కూడా కలిసి ఉండే స్ట్రెంగ్త్ కావాలి. ఇప్పుడు లవ్ అంటుంది నువ్వు నాకు నచ్చావు అని. కానీ మ్యారేజ్ అంటుంది నీ వర్స్ట్ వర్షన్‌ని కూడా నేను వదిలిపెట్టను అని. అందుకే ప్రేమలో పడడం ఈజీ. కానీ పెళ్లి లైఫ్ చేసుకొని చివరి వరకు నడవడం డిఫికల్ట్. చాలా ఎక్కువగా పెళ్ళిళ్ళు పాడవడానికి ఒకే ఒక కారణం ఈగో. నేనెందుకు అడ్జస్ట్ అవ్వాలి? నేనెందుకు సారీ చెప్పాలి? నేనే ఎందుకు మాట వినాలి అని. నేనే అనే దాని దగ్గరే మొత్తం ఫెయిల్ అవుతుంది. ఈ 3 మాటలు పెళ్ళిని నెమ్మదిగా అంటే పెళ్లి లైఫ్‌ని నెమ్మదిగా చంపేస్తాయి. మ్యారేజ్‌లో గెలవాలంటే వాదనలో గెలవడం కాదు, రిలేషన్‌షిప్‌ని కాపాడుకోవడంలో గెలవాలి. కొన్నిసార్లు సైలెన్స్‌లో లవ్ ఉంటుంది. కాంప్రమైజ్‌లో స్ట్రెంగ్త్ ఉంటుంది. సారీ చెప్పడంలో రెస్పెక్ట్ ఉంటుంది. ఇవి చెప్పడం వల్ల నేనేదో కోల్పోయాను, నేనేదో తక్కువైపోయాను అనుకోవడంలో ఫెయిల్యూర్ ఉంటుంది. తగ్గి సారీ చెప్పడం తప్పేం కాదు. ఈ మ్యారేజ్ లైఫ్‌లో అత్యంత ప్రమాదకరమైన థింగ్ ఏంటో తెలుసా? పెళ్ళయ్యాక కూడా ఒంటరిగా ఉండడం. ఒకే ఇల్లు, ఒకే బెడ్. కానీ మాటలుండవు. ఫోన్స్ ఉంటాయి. బట్ కన్వర్జేషన్స్ ఉండవు. మ్యారేజ్ అంటే బాడీ షేర్ చేయడం కాదు, లైఫ్ షేర్ చేయడం. ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలి, ఫియర్ చెప్పుకోవాలి, డ్రీమ్స్ చెప్పుకోవాలి. లేకపోతే పెళ్ళి ఒక ఎంప్టీ షెల్ అవుతుంది. మ్యారేజ్ లైఫ్ సక్సెస్ అవ్వాలంటే ఇవి మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. హ్యాపీ మ్యారేజ్‌కి సీక్రెట్స్ ఏంటంటే డైలీ కమ్యూనికేషన్. వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్యలో ఖచ్చితంగా డైలీ కమ్యూనికేషన్ అయితే జరగాలి. స్మాల్ అప్రిసియేషన్ అంటే చిన్న పని చేసినా పెద్దగా పొగడాలి. రెస్పెక్ట్ ఈవెన్ ఇన్ యాంగర్ అంటే కోపంలో కూడా కొంచెం రెస్పెక్ట్ ఇస్తూ ఉండాలి. అది ఎంత పెద్ద గొడవైనా సరే రెస్పెక్ట్‌ని మరవకూడదు. కంపేరింగ్ విత్ అదర్స్ అస్సలు చేయకండి.
ఇక్కడే మోస్ట్ ఆఫ్ ది గొడవలు ఎక్కువగా పెరిగేది. ఎక్కువసేపు ఒకరితో ఒకరు ట్రావెల్ అవ్వండి వితౌట్ ఫోన్. మ్యారేజ్ అంటే పర్ఫెక్ట్ లైఫ్ కాదు, పీస్‌ఫుల్ లైఫ్. మెసేజ్ టు అన్‌మ్యారీడ్ పీపుల్. పెళ్లి చేసుకునే ముందు మీరు వాళ్ళతో ట్రావెల్ అయినప్పుడు ఈ విషయాలు వాళ్ళలో గమనించండి. ఈ వ్యక్తితో నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండగలనా? ఈ వ్యక్తితో నా పెయిన్ చెప్పుకునేటప్పుడు సీరియస్‌గా వింటాడా? నేను వీక్‌గా ఉన్నప్పుడు నా చేతిని వదిలేస్తాడా? అని. లుక్స్, మనీ, స్టేటస్. మన లక్ మంచిగా ఉంటే ఇవి ఉంటాయి, లేకుంటే పోతాయి. కానీ క్యారెక్టర్, అండర్‌స్టాండింగ్, పేషెన్స్ జీవితాంతం ఉంటాయి. ఇంకా ల్యాక్ చేయకుండా ఒక్క మాట చెప్పేద్దాము. మ్యారేజ్ అంటే 2 చేతులు కాదు, 2 మనసులు, 2 జీవితాలు కాదు, ఒక ప్రయాణం. రైట్ పర్సన్‌తో పెళ్ళంటే హెవెన్. కానీ తప్పు వ్యక్తితో పెళ్ళంటే డైలీ పనిష్మెంట్. మ్యారేజ్ ఈజ్ నాట్ అబౌట్ ఫైండింగ్ ద రైట్ పర్సన్. ఇట్స్ అబౌట్ బికమింగ్ ద రైట్ పార్ట్నర్. ఇంకా పెళ్లి మీద మీ ఒపీనియన్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? అది కూడా నాకు కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. నచ్చినట్టయితే ఒక్క లైక్ చేసేయండి. అండ్ మీ పార్ట్నర్స్‌తో ఇది షేర్ చేసుకోండి. ఇవన్నీ చేశాక సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు కదా! కాబట్టి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.